ఫ్రెండ్స్, డైలీ కన్స్ట్రక్షన్ లో భాగంగా ఈరోజు వర్క్ వచ్చేసి పెట్టగోడకి ప్లాస్టరింగ్ చేస్తున్నాము. ఈరోజు వర్క్ పూర్తిగా చూడండి. నిన్నటి రోజున పరంజా కట్టాము. పడమర వైపున మెస్ వర్క్ చేయడం లేదు, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 2 విండోస్ వచ్చాయి. 2 విండోస్కి 2 షేడ్ లెక్క బల్లలైతే వేసాము. వాటికి ప్లాస్టరింగ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ షేడ్ ఉంది కదా, షేడ్ వచ్చేసి 2 అడుగులు వెడల్పు మాత్రమే ఉంది. 2 అడుగులు వెడల్పు ఉన్నప్పుడు అక్కడ విండోస్కి షేడ్లు వేసాము. మనకంత అవసరం అయితే లేదు మెస్ వర్క్ చేయడానికి. వర్షపు చల్లులు వచ్చి మనకి విండోస్ డోర్స్ తడిసిపోయే అవకాశం అయితే ఇక్కడ లేదు. ఒకవేళ ఉంటే కనుక ఖచ్చితంగా మనం మెస్ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 3 feet 4 feet 6 feet లెక్క మనకి 4 కోర్స్ పెరిగి ఉంటే కనుక మెస్ వర్క్ అయితే కంపల్సరీ మనం చేసుకోవాలి, లేదంటే వాటర్ లోపలికైతే వస్తుంది వర్షం వచ్చినప్పుడు. అందుకోసం ఇక్కడ ఐరన్ రాడ్స్ అయితే కట్ చేసాము. స్లాబ్ వేసినప్పుడు మేము విడిచిపెట్టినాము, ఒకవేళ ఉపయోగం ఉంటుంది చేసుకోవచ్చు అని చెప్పేసి విడిచిపెట్టాము. ఇంకా అవసరం లేదు కాబట్టి మొత్తం కట్ చేసాము. ఇక్కడ దక్షిణ వైపున 3 feet పెట్టినాము, ఉత్తరం వైపున 5 feet పెట్టినాము. ఈ 3 feet 5 feet కూడా మెస్ వర్క్ చేస్తాము. మిగతా పార్ట్ అంతా కూడా కట్ చేస్తాము. ఈ కట్ చేసిన ఏరియాలో మరలా కింది బట్టంలో వాటర్ పట్టి కడతాము, పైన ఒక బెల్ట్ కూడా వేస్తాము. రేపటి వర్క్లో మీరు చూడొచ్చు ఈ పట్టీల వల్ల ఉపయోగం ఏందనేది క్లియర్గా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పక్కన లైట్గా వర్షం వస్తుంది, అయినా వర్క్ కంటిన్యూ చేసాము. మధ్యలో అయితే ఆగిపోయింది, అంత ఫుల్గా వర్షం అయితే లేదు. ఒక బిల్డింగ్ మనం మెస్ వర్క్ చేసే కంటే డోర్స్ పైన విండోస్ పైన బల్లలు వేసి వాటికి ప్లాస్టరింగ్ చేసుకోవడం అయితే మంచిది. ఈ మెస్ వర్క్ అనేది కొంతకాలానికైనా మనకి క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. మనం ఎంత స్ట్రాంగ్ వర్క్ చేసినా కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక 10 years 15 years తర్వాత క్రాక్స్ వస్తాయి. సాల్ట్ వాటర్ ఉన్న ఏరియాలో ముందుగానే క్రాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. వీలైనంత వరకు మెస్ వర్క్ లేకుండానే వర్క్ చేయటం అయితే మంచిది. మనకి 6 feet 4 feet 3 feet లెక్క పోర్ట్ కోసం మనం పెంచుకుంటే కనుక సన్షేడ్ లాంటివి వేయకుండా ఉంటే కంపల్సరీ మెస్ వర్క్ అయితే చేసుకోవాలి. ఇంతకుముందు ఓల్డ్ బిల్డింగ్స్ వచ్చేసి మనకి లెంటిల్ హైట్లో షేడ్లు వచ్చాయి, వాటికి మెస్ వర్క్ అయితే అవసరం లేదు. అప్పటి వర్క్ ఆ విధంగా ఉండేది. మా ఫ్రెండ్స్, వీడియో పూర్తి వరకు చూడండి. వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇంకా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో చూడొచ్చు. ఏ రోజు ఎంతెంత వర్క్ అవుతుంది, బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి ఏ వర్క్ మనం చేస్తాము, ఏ విధంగా చేస్తాము, ఏ మెటీరియల్ పడుతున్నాయి అన్నీ కూడా మీకు డైలీ వీడియోస్ రూపంలో మీకు చూపించడం జరుగుతుంది. ఈ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే ఇంకా మనం పునాది బేస్మెంట్ కడతాము. బిల్డింగ్ ఇంకొక కొత్త బిల్డింగ్ స్టార్ట్ చేస్తాము, వాటికి బేస్మెంట్ కడతాము. ఇంకొక బిల్డింగ్ వచ్చేసి బ్రిక్ వర్క్ చేస్తాము. స్లాబ్ వేసేసాము ఆల్రెడీ, వాటికి బ్రిక్ వర్క్ చేస్తాము. ఇంకొకటి ఫిల్లర్స్ వేసి స్లాబ్ వేస్తాము. కంటిన్యూస్ వర్క్స్ అయితే ఉంటాయి మన ఛానల్లో, కంటిన్యూస్ వీడియోస్ వస్తాయి. డైలీ కన్స్ట్రక్షన్లో భాగంగా Day 1 Day 2 Day 3 Day 4 Day 5 లెక్క కంటిన్యూస్ అయితే ఇస్తాను వీడియోస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మన ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు చూడొచ్చు.